సీక్రెట్గానే పెడదామని చెప్పారు. సో మీరే చేశారని లాస్ట్ రౌండ్ పేరు పల్లవి పట్టు చరణం చెప్పు. అలా చెప్పి చరణం చెప్పాలి. పల్లవి పట్టు చరణం చెప్పు. ఇందులో కూడా 2 పాటలు వినిపిస్తాయి. మరి ఈసారి కొంచెము డిఫరెన్స్ ఏంటంటే 2 ఒకసారి ప్లే అవ్వదు. ఫస్ట్ పల్లవి ప్లే అవుతుంది, ఫాలోడ్ బై చరణం, 2 వేరే పాటలు. సో పల్లవి పాడిన పాటకి మీరు చరణం పాడాలి, చరణం వచ్చిన పాటకి పల్లవి పాడాలి. బాగుంది లిస్ట్. సో చరణం ప్లే చేసిన దాన్ని మీరు పల్లవి పాడాలి ఇంగ్లాండ్లో, చరణం వచ్చిన దాన్ని మీరు పల్లవి పాడాలి. కొన్నిసార్లు 2 ఒక పాట ఉండొచ్చు, అదృష్టం బాగుంది. ఓకేనా? సో పల్లవి చరణం 2 వస్తాయి. పల్లవి ఏదో గుర్తుపట్టి దాన్ని చరణం పాడాలి, చరణం వచ్చి గుర్తుపట్టి దాన్ని పల్లవి పాడాలి. కానీ ఇందులో మరి ఇలా 2 లైన్స్ పాడాలని చెప్తామా? అదే ఐడెంటిఫై చేయాలి. చరణంలో ఒక లైన్ అన్నా ఒక్కగా పాడాలి. అది సో స్టార్టింగ్ తర్వాత చరణం ఉంది. సో తెలిస్తే ఐడెంటిఫై చేస్తే పర్లేదు. ఏ చరణం పడవచ్చు, 2 ఉంటే ఏ చరణంగా పడవచ్చు. అలాగే పల్లవికి స్టార్టింగ్ ఫస్ట్ లైన్ 2 గెస్ చేయాలి. మళ్ళీ సేమ్ థింగ్, 2 కరెక్ట్ అయితేనే పాయింట్స్, -10 +15. మీరు మొత్తం పాట వినండి, ఎందుకంటే ముందు పల్లవి తర్వాత చరణం వస్తుంది. ముందే బజార్ నొక్కేస్తే మీకు మళ్ళీ చరణం వినపడుతుంది కదా. సో యూ వెయిట్ అంటే లైన్. ఇట్స్ గుడ్ టు ఓకేనా? శాంపుల్ ఉందా? రియల్ అయ్యింది. చరణం స్టార్టింగ్ గెస్ చేస్తే ఓకేనా? చరణం మొత్తం పాడలేకపోయినా అదే స్టార్టింగ్ చరణం స్టార్టింగ్ ఒక లైన్ అయినా పాడాలి. పల్లవి కూడా పల్లవి చరణం ఒక లైన్, మినిమం 1 లైన్. సో నో శాంపుల్ 6 ఉన్నాయి. విల్ గో 6 బజర్స్ అండ్ విల్ రెడీ. సో ఇది చివరి అవకాశం. +15 అయినా -10 అయినా. పేపర్ పెన్ను వాడుకోవచ్చు. ఆడియన్స్ ఎవరైనా? ఓకే అది వాళ్ళకి ఇచ్చే ముందు ఒక చిన్న లిస్ట్. ఆరెంజ్ సినిమా ట్యాగ్ లైన్ ఎవరికి తెలుసు? ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ తేజ సినిమా ట్యాగ్ లైన్ చెప్తారని ఆడియన్స్ గిఫ్ట్ కార్డ్. ఆరెంజ్ సినిమా కింద ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆడియన్స్ చెప్తున్నాను, చెప్పు. ఓ రేంజ్ లవ్ స్టోరీ. కరెక్ట్, వచ్చేయండి ముందుకు. ఆరెంజ్ సినిమా కింద ట్యాగ్ లైన్ ఓ రేంజ్ లవ్ స్టోరీ. ఓని పక్కన చదివితే అలా పెట్టారు. క్రియేటివిటీ కదా. ఫస్ట్ దానిది చరణం. అందాల నా గురులతో ఇంద్రనీలాలు అర్పించనా. నెక్స్ట్ దట్ చరణంకి పల్లవి చెప్పాలి. అయిపోయిందండి. అది బజర్ నొక్కేస్తే పాడాలి, వెంటనే పడేయాలి, లేకపోతే టైం అయిపోయిందండి. చాలా సేపు ఇచ్చాము ఇప్పటికి. ఓకే, కానీ చాలా టైం తీసుకున్నారు. అది మాటల్లో మర్చిపోయాడు. మీకోసం కరెక్ట్. చాలా టైం తీసుకున్నాను. చాలా టైం తీసుకోలేదు సార్. బేసికలీ లేదు, మొత్తం డిస్ట్రాక్షన్. ఎనీవే ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయండి ఇక్కడ. Will give you the negative marks. నెగటివ్ There's no ఫైనల్ section. ఫైనల్ రౌండ్ అంటే మీరు డజన్ ఎక్కినాక నేను అయితే మీకు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చాను వేరే క్వశ్చన్ అడిగి. సో మీరు సీటు That is the reason that we got అందుకనే మరి పేపర్ తీసి రాస్తున్నాను ఆన్సర్. Team 3 -10 అండి.
ఓకే నెక్స్ట్ ఒక ఆన్సర్ చెప్పేస్తే లేదు ఒక ఆన్సర్ చెప్పి పాస్ చేస్తాను రెండు ఆన్సర్ ఒక ఆన్సర్ చెప్పి వెంటనే టైం నెక్స్ట్ 5 సెకండ్స్ అండి ఈ రౌండ్లో 5 సెకండ్స్ ఎక్కువ టైం ఇవ్వాలి బడ్జెట్ నొక్కిన తర్వాత నో డిస్ట్రాక్షన్స్ అండి ఎక్స్ట్రా క్వశ్చన్స్ షూర్ వేరే క్వశ్చన్స్ అడగదు ఓకే షూర్ ఓకే ఆరెంజ్ క్వశ్చన్ ఆరెంజ్ ఓకే మీరు రాసుకున్నారు రెండు ఆన్సర్ నేను చూశాను రాసుకున్నారు రెండు ఆన్సర్ మీకోసం ఉండింది నెక్స్ట్ ఆరెంజ్ సరే ఓకే నీకోసం కదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ రెడీ బీ కేర్ఫుల్ ఫస్ట్ ఏం చెప్తాను చెప్పండి చదవడం కాదండి ఓకే రాంగా రాంగ్ రాంగ్ అంటే గ్రీన్ మైనస్ 10 టీ 10 మైనస్లో ఎక్కువ ఉండేటట్టు రెండు బట్టి పాటలు కదా టీ 6 మైనస్ 10 సెకండ్ తెలుసు ఓకే ఇంటర్కి మైనస్ 20 టీ 6 ఇది రిస్కీ రావండి టీ 10 సగం తెలుసు నాకు సగం తెలుసు నాకు మంగళమాయలో పదకొండు వస్తుంది యాక్చువల్ చరణము ఏడు శిఖరాలనే ఏ సెకండ్ మాట అది మంగళమాయం వస్తూనే ఉంటుంది రెండో సాంగ్ ఎవరు చెప్పలేదు ఇంకా ఓకే నెక్స్ట్ ఐడియా యా థర్డ్ వన్ ఇందులో రెండు పాడతారా రెండు పాడతారా ఓకే థర్డ్ వన్ సో నెక్స్ట్ వన్ రెడీ ఫస్ట్ పాటకు చరణం పరిమాణ పై పైన పడతావే పసికోనా అని చరణం సెకండ్ పాటకి కోపమాన పైన కోపమాన పైన ఆపరాయితమైన అంతగా విసగడుతుంటే నేను తాళగలనా చాలలేని నటన చాలదే పైన ఓకే రెడీయా No takers. No takers. నో టేకర్స్ One more time. Hope. ఓకే ఇక్కడ వచ్చింది సెకండ్ సాంగ్ రామచిలక పెళ్లి కొడుకు తిరుమల Very good. Both are right. టీ 10 15 పాయింట్స్ శ్రీవత్స
వన్. సెకండ్ ఫస్ట్ స్టార్టింగ్ నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ నీకు లేనందుకే మెచ్చా. యాక్చువల్గా అది మధ్యలో వస్తుంది, మీరు చరణం స్టార్టింగ్ మేడం. చరణం స్టార్టింగ్. ఇంకా చెక్ చేశారా? ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదా? ఓకే, టీమ్ 3 -10. క్యాన్సిల్ ఆ పాట క్యాన్సిల్ అయిందా? అంతే కదా, ఆడియన్స్ ఎవరు ప్రెస్ చేయలేదు. ఆడియన్స్ ఆడియన్స్ అని చెప్తారా ఆ పాట? మీడియా సెకండ్ తెలుసు నీ మీద నాకు చూసారా, ఆడియన్స్ పార్టిసిపెంట్స్ కన్నా మీడియా వల్ల చాలా వెంకట్ యు గెట్ 1 పాయింట్. వెంకట్ గారు సో అనుకుంటే ఇందాక అది రేతి అవుతుంటే రేగిన అది స్టార్టింగ్ ఛానల్. లాస్ట్ వన్ మోర్, దిస్ ఇస్ ఫైనల్. లాస్ట్ వన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, రెడీ? మళ్ళీ go. ఓకే. ఎగడు కలిసి శిథిలాకాశము కడదాకా జరిగేన నా అన్వేషణ. రాముడు వెనకే వస్తున్నా తీరువు తలపై కూస్తున్నా నే ఆగిపోలేనులే ఓకే, గుడ్. ఎదుటా వెరీ గుడ్, బోత్ ఆర్ రైట్. Judges say 315 points. సో ఫైనల్లీ పాజిటివా? అంటే ఈ లాస్ట్ ట్రాక్ ఓకే, అయిపోయింది కదా. ఏదో ప్లే చేయాలి వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు మరి లాస్ట్ ట్రాకే కదా. ఫస్ట్ కలిసి రెండు ఒక రేంజ్లో ఉంటాయి. అది రెండు ఒక రేంజ్లో ఉంటాయి. ఏదైనా రెండు అలాగే ఉంటాయి. ఒకటి అన్వేషణ, ఇంకోటి ఒకటి అన్వేషణ, ఒకటి అన్వేషణ. Alright, with this we end the show. All right. For big round of applause and డిసైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరు గెలిచినా ఓడినా ఎవరు ఏం బాధపడలేదు. జడ్జెస్ స్కోర్ ఫైనలైజ్ చేసే ముందు ఇంకొక ప్రశ్న వేస్తారు ఆడియన్స్ కోసం. వాళ్ళు ఇంకా ఉత్సాహం ఉన్నారు, తన క్వశ్చన్లు ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఉన్నాయి. ఆడియన్స్ సో ఇది ఎవరికైనా సార్, ఇది ఓపెన్ టు ఎవరి అండి, ఎవరైనా చేయొద్దండి. ఆడియన్స్ ఏనంట. ఓకే, ఇది ఆడియన్స్ ఫస్ట్. ఓకే, మళ్ళీ ఇంకా ఓకే, చేరడం వస్తుంది, మళ్ళీ కావాలి. మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాది. అదే నాకు ప్రైజ్ లేదు, స్నానం ఇవ్వట్లేదు.
అగ్నినేత్ర పంచ్ పెట్టరా అంటారు ఏంటి సైతం సైతం కన్నా ఇంత సైతం నేను సైతం కరెక్ట్. టోటల్లీ డిఫరెంట్ సాంగ్ వెళ్ళిపోయాను. యాక్చువల్లీ అలా సిమిలర్ సాంగ్ ఇంకోటి ఉంది, అలాంటి వాటి సిమిలర్ సాంగ్. టీ ప్యాడ్ వాళ్ళు వచ్చి టీ ప్యాడ్ వాళ్ళకి గిఫ్ట్ కార్డులు తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక అంత టీ ప్యాడ్ ఇక్కడ. లాస్ట్ వన్ ఫర్ ఎవ్రీవన్. శాంతి గారు గిఫ్ట్ కార్డ్. మా ఇంట్లో మధ్య పెట్టారు. ఆడియన్స్ ప్రొటెస్ట్. స్కోరింగ్ అయిపోయిందా? రాము గారు శుభ్రంగా ఫస్ట్ టూ చెప్పమంటారా అంటే స్కోర్ ఉండేనా సార్ కింద నుంచా? ష్యూర్. టెన్షన్ బిల్డప్ చేయాలి కదా, కింద నుండి చెప్పండి. రైట్ రెడీ ఓకే బిఫోర్ వీ అనౌన్స్ ద స్కోర్ అండి